దేవుని అతి పరిశుద్ధ నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. కీర్తన గ్రంథం 126:3 మాట్లాడండి. దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఎవరి నుండి? ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడంట కళ్ళ కన్నవారే నోటి నుండి నవ్వులించినట్టు కళ్ళ కన్నారంట. అదే మనం ఇప్పుడు ఎవరైనా బంధకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, చెరలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిపిస్తాడు. చెరలోంచి విడిపించే దేవుడు మన పేతురు చెరలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడు. పౌలుసీలు చెరలను విడిపించిన దేవుడు మన దేవుడు. అలాగే ఇశ్రాయేల్ని బబులోను సామ్రాజ్యం తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళు కళ్ళగన్నట్టు మరి తిరిగి తీసుకొచ్చి కళ్ళగన్నట్టు వారు అందుకంటున్నాడు, యెహోవా మనకు గొప్ప కార్యం చేస్తున్నాడు, మనం సంతోషభరితం. మనం ఎప్పుడు కూడా దేవుడు బంధకాల్లో ఉంచడు. సమస్యలు మనం సంతోషంగా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సంతోషంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగాడు, అద్భుత కార్యాలు చేయగాడు. పౌలుసీలు చెరసాలను విడిపించిన దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోను ఆ అగ్నిగుండం విడిపించిన దేవుడు, దానియేలు సింహంబోలను విడిపించిన దేవుడు. నిన్ను విడిపించడా? నీకున్న సమస్యలు తీర్చడా? నేను సంతోషంగా ఉంచడా? దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యం జరిగించును గాక. ఈ దిన నీ వాగ్దానం ప్రార్థించే నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసిన చేతి పనులు గొప్ప కార్యాలు చూసి నువ్వు సంతోషించే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నాతో ఎక్కువండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, కృపగల యేసు కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనే ఈ దినమంతా నీ రేఖల చట్టని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం ఆత్మ మేము చేస్తున్న మా చేతులు మమ్మల్ని దీవించండి. మా యజమానులతోటి పనివారిని దీవించండి. మా పనివారం ఒత్తిడిలకు సహాయించండి. బలహీనంగా మమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల, అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. యవన కుమారులు తల్లిదండ్రుల మాట లోబడి కృప దచ్చి చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించు, ఆశించి కృప చూపి ఈరోజు ఎక్కడికి ప్రయాణాలు శ్యామకర ప్రయాణాలు జరిగించండి. నూతనంగా పలికిన పనుల్లో స్థిరపరిచి కృప చూపిని దీవించి మీ దినమంతా సంతోషం సమాధానం ఇచ్చి అయ్యా మా కొరకు గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని సంతోషించే కృప మాకు దయచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరి మీ అందరం దేవుడు బహుగా దీవించి సంతోషాన్ని నిమిత్తం దయచేయను గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.